టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజల నుంచి దోచుకున్న డబ్బును విదేశాల్లో దాచిపెట్టడానికి చంద్రబాబు విదేశాలకు వెళ్లారని తెలిపారు. చంద్రబాబు పర్యటనకు అసలు కారణాలు టీడీపీ నేతలు చెప్పడం లేదని మండిపడ్డారు. గతంలో విదేశాలకు వెళ్తే ఫోటోలు దిగే చంద్రబాబు ఈసారి అలా చేయలేదంటూ అసహనం వ్యక్తం చేశారు, అనుమానం వ్యక్తం చేశారు. దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు మేము ఏదన్నా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలీదు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడుల్ని ఆకర్షించటం కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలీదు. నల్లధనం మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు. దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్న దాచాడో అది తెలియదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్లో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఇతను స్కాములో ఉన్నాడు కదా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉన్నాడు, ఇంకా స్కాముల్లో చాలా అట్లో ఉన్నాడు. అభ్యంతరం పెట్టారు. ఆ తర్వాత పేపర్లు ఏవి చూపించారు, వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత ఇతను గాని ఇతను కొడుకు గాని అమెరికాలో వెళ్తున్నాడని చెప్పేసి ఒక వార్త. తీరా చూస్తే అమెరికా అంతా కాలించారంట. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన కోమటి జయరాం, చంద్రబాబు నాయుడు అమెరికా రావట్లా, మాకే కనపడలా అని చెప్పేసి ఆయన ఒక పత్రికా ప్రకటన. అక్కడ లేడు. ఇంతకీ ఇట్లయిపోయాడు అంటున్నారు. ఇట్లీలో చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి, ఆ ఈఫిల్ టవర్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. లండన్ పోయాడు అనుకోండి, ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. సింగపూర్ పోయాడు అనుకోండి, సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు. మలేషియా పోయాడు అనుకోండి, ఆ ట్విన్ టవర్స్ ముందు ఒక ఫోటో దిగుతాడు. చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఈఫిల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు, ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు, అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మించేస్తానంటాడు.
ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు 10 రోజులు? ఎందుకు ఇంత దాపరికం? ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు అడుగుతా ఉన్నామే.